ఏమి ప్రసంగం మోడీది! రాజ్యసభలో, లోక్‌సభ కన్నా నాకు చాలా బాగా నచ్చింది రాజ్యసభ ప్రసంగం. ఉతికి ఆరేశాడు కాంగ్రెస్‌ని. ఎక్కువ తీసుకోలేదు టాపిక్స్. 2, 3 టాపిక్స్‌లోనే అసలు ఏ విధంగా కాంగ్రెస్ హిపోక్రాటో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అందులో రెండిటిని గురించి నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఒకటి నంబర్ 1 ఆయన చెప్పినటువంటి పాయింటు సాంఘిక న్యాయానికి అసలు కాంగ్రెస్ వ్యతిరేకమైన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అని చెప్పుకొచ్చాడు. నిజమే. ఆయన ఆధారాలు లేకుండా మాట్లాడలే. అన్నిటికీ ఆధారాలతోటి మాట్లాడాడు. నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖని కోట్ చేశాడండి ఆయన. డాక్యుమెంట్ అది. అదేమి ఎవరు కాదంటానికి లేదు కదా! రిజర్వేషన్‌లు మంచిది కాదు అని చెప్పి నెహ్రూ మాట్లాడినటువంటిది ఆయన కోట్ చేసి చెప్పాడు. అంటే నేననేది ఇప్పుడు ఆ టాపిక్ కాదు. కావాల్సిందేంటి వీళ్ళేం ఇవాళ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? 50% కాదు రిజర్వేషను. ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ ఉండాలని చెప్తున్నాడు కదా! మరి వాళ్ళ ముత్తాత ఏం మాట్లాడాడో ఒక్కసారి చెప్పి చేసి చూపించాడు. ఆచరణలో వీళ్ళు ఏ రోజు కూడా అసలు అణగారిన వర్గాల్ని ఎప్పుడూ కూడా వాళ్ళు న్యాయం చేయలేదనేదే మోడీ చెప్పినటువంటి ప్రసంగ సారాంశం. ఎందుకనంటే ఆయన ఒకటి కాదు. ఆయన చెప్పిన దాంట్లో ఏ విధంగా ఈళ్ళు ఈ మండల కమిషన్ ఆయన చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను. మండల కమిషన్ అప్పుడు కూడా పబ్లిష్ చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించింది కూడా రాజీవ్ గాంధీ పార్లమెంట్‌లో. సో, కాబట్టి వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏం బాగలేదు. ఆయన చెప్పిన వాటిలో కొన్నేందంటే అంబేద్కర్ మరి నిజంగా వీళ్ళకి అంత ప్రేమ అంబేద్కర్ మీద ఉండేటట్టయితే ఇవాళ ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా! సరే, ఆ రోజు ఎన్నికల్లో ఆయన ఓడించారు. దాన్ని పక్కన పెట్టండి కాంగ్రెస్ వాళ్ళు. కనీసం భారతరత్న ఇవ్వటానికి ఇష్టపడలేదే అంబేద్కర్‌కి. అంబేద్కర్‌కి మరి వాళ్ళ కుటుంబంలో అందరికి ఇచ్చుకుంటా పోయారు. నెహ్రూ భారతరత్న, ఇందిరాగాంధీ భారతరత్న, రాజీవ్ గాంధీకి భారతరత్న, పాపం సోనియా గాంధీకి ఇవ్వలేదు. ఎందుకనో మర్చిపోయారాళ్ళు. మన్మోహన్ సింగ్ మరి ఎట్లా మర్చిపోయాడో తెలీదు గాని నాకు. సో, కాబట్టి అందరికి ఇచ్చుకుంటా పోయినోళ్ళు మరి అంబేద్కర్‌ని ఎట్లా మర్చిపోయారండి? అసలు నేతాజీ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదండి వీళ్ళు? ఇవాళ ఏదైతే కర్తవ్య పథ్ అని పేరు మార్చి ఇవాళ నేతాజీ ఆహ్, హ్మ్, వ్య బ్రిటిష్ చక్రవర్తి విగ్రహం తీసేసి నేతాజీ విగ్రహం పెట్టింది కూడా మోడీనే అది మనం మర్చిపోవద్దు. అంటే నెహ్రూ కుటుంబం తప్పితే ఇంకెవ్వరు ఉండకూడదు దేశంలో. అది వాళ్ళ యొక్క ఇది. అక్కడి దాకా ఎందుకండి? సీతారాం కేసర్‌ని గురించి కోట్ చేశాడు. అది సరే. అది అందరికి తెలిసిందే. ఓబీసీకి సంబంధించినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొట్టమొదటిసారి కాకపోయినా ఆ ఈళ్ళ హయాంలో ఇటీవల కాలంలో ఆయన అయింది. ఆయన్ని ఎంతగా ఇల్ ట్రీట్ చేశారో చెప్పాడు. అక్కడ దాకెందుకండి మన తెలుగు బిడ్డ 'పివి నరసింహారావు' 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తిని కనీసం ఆయన శవాన్ని ఏఐసీసీ ఆవరణలో కూడా రానివ్వకుండా చేసినటువంటి కీర్తి కూడా ఈ కాంగ్రెస్‌దే. కాంగ్రెస్‌ని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అని నేను అనుకుంటున్నాను. సరే, ఇవాళ దానికన్నా నేనేందంటే ఎక్కువ బాధపడుతుందేందంటే, సరే అది పక్కన పెట్టండి. రాజకీయంగా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవచ్చండి. అసలు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నదేంటండి? ఎంత దారుణం అండి. నా పన్ను నా వాటా అంటారేంటండి? ఇది ఎక్కడన్నా సాధ్యమేనా? నా పన్ను నా వాటా సాధ్యమైతే దేశం ఎందుకుంటదండి? ఇప్పుడు అన్ని రాష్ట్రాలు దేశాలు కావాల. ఒకడు ఎక్కువుంటాడు, ఒకడు తక్కువుంటాడు. ఒక చోట తీసుకొచ్చి ఇంకో చోట పెట్టాలి తప్పదు మరి. అంటే నీ దగ్గర మరి పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ మీ దగ్గర పెట్టారు ఒకనాడు. ఎందుకు పెట్టారు? అక్కడే ఎందుకు పెట్టాలి? యూపీలో ఎందుకు పెట్టలేదంటే? అసలు అర్థం లేనటువంటి అట్టయితే ముంబాయి గనక ఇవాళ మహారాష్ట్ర అడిగేటట్టయితే ఎవ్వడు మిగలడండి అసలు దేశంలో. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 25-30% టాక్సెస్ అక్కడి నుంచే వస్తాయి. ఈటికేమైనా అర్థం ఉందా? అర్థం పర్థం లేనటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ చేయటం ఏంటి? దారుణాతి దారుణంగా. అది ఏంటి ఎప్పుడొచ్చి చేయాలి కర్ణాటక ప్రభుత్వం? ముందు 'డీకే సురేష్‌ని' ఖండించండి. ఇంకొక ఆయన కూడా నిన్న మాట్లాడాడు.
దేశం నుంచి ఇడిపోతామని. ముందు వాళ్ళని ఎక్స్‌పెల్ చేయండి మీ పార్టీ నుంచి. అప్పుడు మీరు మాట్లాడండి, నేను ఒప్పుకుంటాను. అసలు మీరు మాట్లాడేదంటే ఏంటి? మీరు అంటే ఇవన్నీ తెలియకనే 40,000 కోట్ల ప్రీబియలకి హామీ ఇచ్చారా? ఇవాళేంటి మీ మీద ఒత్తిడి పెరిగింది. అయి అమలు చేయాలంటే. అమలు చేయలేకపోతున్నారు. 40,000 కోట్ల రూపాయలు అదనంగా ఎక్కడి నుంచి తెస్తారు? ఆ రోజు ఉండాల. ఎన్నికల్లో గెలవటం కోసం అని చెప్పి రాహుల్ గాంధీ వీళ్ళు చెప్పిన గ్యారంటీలు కాకుండా ఇంకోటి ఆయనొచ్చి ఒకటి యాడ్ చేసెళ్ళాడు. రాహుల్ గాంధీ ఆ రోజు ఎన్నికల్లో. అంటే ఏంటి? వీళ్ళు గెలవటం ఇంపార్టెంటు. రేపొద్దున సంగతి చూసుకుందాం. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడొచ్చినా ఆ స్టేట్స్ ఫైనాన్సెస్ దెబ్బతింటాయండి. ఒకటే లెక్క మీకు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు నాశనం చేసి పెట్టేస్తారు. ఇవాళ కర్ణాటకలో జరుగుతుందది. మీకు అభివృద్ధికి డబ్బులు లేవు. 40,000 కోట్ల ఫ్రీబీలకి డబ్బులివ్వాలంటే, డబ్బులు లేకుండా నువ్వెందుకు ప్రామిస్ చేయాలంటున్నాను. నీ దగ్గర డబ్బులుండి, కుషనుండి నువ్వు చేసుకుంటే పర్వాలేదు. దాన్ని తప్పించుకోవటం అమలు చేయలేక ప్రభుత్వాలు ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తా ఉంటే, నువ్వు ఇవాళ దాన్ని తప్పించుకోవటం కోసం ఏం చేస్తున్నావు? కేంద్రం మీద నెట్టాలని చెప్పి చూస్తున్నావు. కేంద్రం ఎక్కడి నుంచి తెస్తుందండి? కేంద్రం అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అందరూ యూపీ, బీహార్ గురించి మాట్లాడుతున్నారండి. యూపీలో మీరు వాళ్ళ అవసరంలో ఇంకొక 2, 3 సంవత్సరాల తర్వాత మీరు చెప్పాల్సిన పని లేదు. యూపీనే మిగతా రాష్ట్రాలకు ఇస్తుంది. ఆ పరిస్థితి రాబోతుంది యూపీ తొందరలో 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో. అది పక్కన పెట్టండి. జమ్మూ కాశ్మీర్‌కి మరి ఎక్స్‌ట్రా డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారండి? ఈశాన్య భారతంకి ఎప్పుడూ లేనట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చరిత్రలోనే 70 సంవత్సరాలు ఎప్పుడు జరగంది మరి ఈ గత 5, 10 సంవత్సరాలు ఎలా జరుగుతున్నాయండి? అన్ని రాష్ట్ర రాజధానులకి రైల్వే ట్రాక్‌లు ఎలా ఏశారండి? రాజధా హైవేలు అద్భుతమైనటువంటి హైవేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేశారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కరెక్టే. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ ఇటువంటి వాటికి అదనపు నిధులు ఇవ్వాలి తప్పదు. అంతే అదే టైంలో ఇచ్చేది మోడీ కాదు, అది మర్చిపోతున్నారు. ఎందుకంటే గ్రాంట్స్ విషయంలో డిస్క్రిషనరీ పవర్ ఉండొచ్చు. దాని మీద మీరు మాట్లాడితే ఐ కెన్ అండర్‌స్టాండ్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్. బట్ బీడు మీకు టాక్స్ ఎలకేషన్ అనేది ప్రభుత్వంకేమి సంబంధం అసలది? అది 15థ్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక. దాని ప్రకారంగా ప్రభుత్వం అమలు చేస్తుంది తప్పితే, నువ్వు మోడీ కాదు కదా దాన్ని డిసైడ్ చేసింది. అంటే ఇది సిద్ధరామయ్యకి తెలీదంటారా? డీకే శివకుమార్‌కి తెలీదంటారా? కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గేకి తెలీదంటారా? తెలుసు. తెలిసి కూడా నాటకాలు, విచ్ఛిన్నకర ధోరణులు ప్రోత్సహించేదే కాంగ్రెస్ పార్టీ. ఎటువంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎంత దిగజారుస్తున్నారో వీళ్ళు వింటుంటే చాలా నాకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఇప్పుడు మీరు అక్కడిదాకా ఎందుకండి కర్ణాటకలో తీసుకుందామండి. కర్ణాటకలో బెంగుళూరు దాదాపు 40% పన్నులు బెంగుళూరు నుంచి వస్తున్నాయి. అంటే బెంగుళూరులోనే ఆ డబ్బులన్నీ బెంగుళూరులోనే ఖర్చు పెట్టాలా? వెనకబడిన ప్రాంతాలకు కర్ణాటకలో ఖర్చు పెట్టడానికి లేదా? అంతకుముందు ఎన్ని యాజిటేషన్‌లు జరిగినాయి కర్ణాటకలో? మీకు గుర్తుందో లేదో? నార్త్ కర్ణాటక యాజిటేషను, గో హైదరాబాద్ కర్ణాటక యాజిటేషను, కొడగు, కొడగు సెపరేట్ యాజిటేషను, కూర్గ్ ఇయన్నీ జరిగినాయి. ఎందుకని? ఇటువంటి విచ్ఛిన్నకర పోకడలు ఎక్కడున్నాయి? ఎవరో ప్రాంతీయ ధోరణులతోటి రెచ్చగొట్టారంటే ఐ కెన్ అండర్‌స్టాండ్. ఇక్కడ బీఆర్ఎస్ చేసినా, అక్కడ డీఎంకే చేసినా టు సర్టెన్ ఎక్స్‌టెంట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఇటువంటి ఆందోళనలు చేయటం ఏంటి? విచ్ఛిన్నకర ధోరణుల్ని ప్రోత్సహించటం ఏంటి? దేశం నుంచి విడిపోతానన్న ఎంపీని క్రమశిక్షణా చర్య తీసుకోపోవటం ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీయా? అందుకనే దానికి ఇవాళ కాంగ్రెస్ విముక్తి భారతదేశంగా తయారయ్యే పరిస్థితి వస్తా ఉంది. ఎందుకు బాధతో చెప్తున్నానిది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి దిగజారిపోయి దక్షిణాదిన ఇవాళ రేపొద్దున తెలంగాణ కూడా ఇదే పని చేస్తుందేమో. రేవంత్ రెడ్డి కూడా మరి అమలు కాని వాగ్దానాలు చాలా చేశాడు కదా! ఈ అమలు కాలేవు. కాబట్టి ఏంటి? రేపు కేంద్రం మీద దుమ్మెత్తిపోయటం, కేంద్రం ముందు నిరసన ప్రదర్శన చేయటం. అందరూ ఒకటవుతున్నారు. డీఎంకే, బెంగుళూరు, హైదరాబాద్, కేరళ అందరూ ఒకటయ్యి దక్షిణాది సపరేటు, మిగతాదంతా వేరేలాగా ఒక పిక్చర్ చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం మాత్రం దేశ భద్రతకి అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి మాత్రం ఇవాళ వీళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే మరి ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యూపీఏలో ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా బీహార్‌కి ఎక్కువ నిధులెళ్ళాయి. యూపీకి ఎక్కువ నిధులెళ్ళాయి. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు? అంటే అసలు ఎందుకంటే ఇది సామాన్యుని రెచ్చగొట్టడం ఈజీ.
ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుతుంది. ఇది మోడీకి సంబంధం లేదు, మన్మోహన్ సింగ్ సంబంధం లేదు. ఫైనాన్స్ కమిషన్స్ రాజ్యాంగబద్ధ సంస్థ, వాళ్ళు డిసైడ్ చేస్తారు ట్యాక్స్ డివాల్యూషన్. ప్రభుత్వం డిసైడ్ చేయదు. ఇప్పటికైనా కాంగ్రెస్ యొక్క నిజస్వరూపాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.